ఈ మహోన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన దినములో సంవత్సరం జరిగిన కృపాక్షేమములతో మీరు ముందు నడిపించి ఈ రోజున మిమ్మల్ని ఆత్మతో సత్యంగా ఆరాధించడానికి మిమ్మల్ని సమకూర్చుకున్నందుకు స్తోత్రాలు. ప్రాముఖ్యమైన తండ్రి సమయంలో కీర్తనలు పాడి మీ నామాన్ని కనపరుచుకున్నాము. తండ్రి మరి సమయంలో మీకు గ్రంథం నుంచి కొన్ని మాటలు చేత మా జీవితాన్ని హెచ్చరించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ సహాయం చేత ఆ మాటలు మాకు అర్థం చేయించుకోవాలి. తండ్రి విని విడిచిపెట్టి వారం కాక వింటున్న వాక్య ప్రకారంగా ప్రవర్తించడానికి చూపును వేడుకుంటూ ఈ మాటలను దీవించి ఆస్వాదించి మా అందరి హృదయాల్లో ఫలింపచేయండి. యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమాత్మ. ఆమేన్. దేవుని పిల్లలకి అందరికీ మరొకసారి వందనాలు. చాలా రోజుల తర్వాత ఆదివారం రోజు మీతో వాక్యం చెప్పడానికి దేవుడు నాకు అందించిన అవకాశం బట్టి దేవుడి చెల్లిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారంటారు? అందరూ బాగున్నారా? ప్రసంగం అంతా విన్నా కూడా బాగున్నారు. ఓకే, మనందరి వరకు మనందరి జీవితానికి సరిపడా వాక్యాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు కనుక మన అనుదిన ఆహారంలో భాగంగా ప్రత్యేకించి ఈరోజు మనకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి జీవాహారంలో భాగంగా మనము తప్పక దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించగలం. ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యాన్ని తీసుకోవడానికి అంగీకరిస్తామో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే దేవుని కొరకు అభివృద్ధి చెందగలుగుతామో అప్పుడు దేవుడు బలమంచి దాస అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ మన మీదకి రావడానికి అవకాశం ఉండడానికి మనం ప్రయత్నం చేయవచ్చు. ఈరోజు మనం నేర్చుకోదగినటువంటి విషయం ఏంటంటే పాపానికి ప్రవేశ ద్వారాలు. పాపానికి ప్రవేశ ద్వారాలు. సాధారణంగా పాపం ఎలా వస్తుంది? ఏది పాపం? దేని మనం పాపం తెలుస్తాం? మనకు తెలిసిన విషయం ఆజ్ఞాతిక్రమమే పాపం. మేలైనది చేయలేదు అలాగే చేయడానికి పాపం. సో మనలో పాపం అనేటువంటిది జరుగుతూనే వస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించిన ప్రతిసారి అది పాపంగానే ఎంచబడతారు. మనం ఆలోచన చేస్తే ఈ లోకంలో మన మానవ జీవితం అనేటువంటిది ఒక లిమిటెడ్ పీరియడ్తో కూడింది. అంటే కొంచెం సమయాన్ని ఇచ్చి మనకి దేవుడి లోకానికి పంపించాడు. కొద్ది కాలం మాత్రమే మన లోకంలో ఈ కొద్ది కాలంలో దేవుడు ఆత్మ శరీరము అనేటువంటి రెండింటిని జత చేసి ఈ లోకానికి పంపించినట్టుగా మనం చూడగలుగుతాం. ఈ లోకంలో మనం ప్రవేశించామా అంటే మనలో ఆత్మ ఉంది, మనలో శరీరం కూడా ఉంది. ఈ రెండింటి కలయికని బట్టి మనం ఈ లోకంలో పెడుతున్నాం. ఈ రెండింటిలో ఏది లేకపోయినా కూడా ఈ లోకంలో జీవించడం సాధ్యపడదు. ఓకేనా? ఆత్మ మాత్రమే ఉండగలుగుతుంది, ఈ లోకంలో ఉండదు. శరీరం మాత్రమే ఉండగలుగుతుందా? ఉండలేదు. రెండు కలిసి ఉంటేనే ఈ లోకంలో జీవించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ఆత్మకి శరీరానికి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్, సంయుక్త సహకారం ఏ విధంగా ఉంటుంది? సాధారణంగా మనం ఆలోచన చేస్తే మీకు కంట్లో నలుసు పడుతుంది అనుకోండి. మీరు బయటకు వెళ్తుంటే కంట్లో నలుసు పడుతుంది. కన్ను తీసేసుకుంటుంది. అది కన్ను తీసేసుకోగలుగుతుంది. ఎవరు తీయాలి? మన చెయ్యి వెళ్ళి తీయాలి. మన చెయ్యి కూడా సాధ్యపడదు అనుకున్నప్పుడు ఇతరుల చేతిలోంచి అవసరమైతే ఇతరులు గాలి కూడా ఊది దాన్ని తీసేసే అవకాశం ఉంది. అంటే మన కంటికి నలుసు పడ్డప్పుడు అది తీసేయడానికి చెయ్యి యొక్క సహాయం కూడా అవసరం. ఇక్కడ మీకు ఒక అండర్స్టాండింగ్ కనబడాలి. సమస్య వస్తుందేమో కంటికి, దాన్ని తీసివేయడానికి వచ్చేదేమో చెయ్యి. ఇప్పుడు కంట్లో నలుసు పడిన తర్వాత ఏదో కంట్లో నలుసుంది చూడని చెప్పేది ఎవరు?
కంట్లో నలుసుందన్న సంగతి చెప్పేది ఎవరు? ఈ చెయ్యికి ఎవరు చెప్తారు? బ్రెయిన్, మెదడు. మామూలుగా మన బైబిల్ పరిభాషలో మాట్లాడితే మనస్సు లేదా ఈ హృదయం అనేటువంటి ఒక ఆత్మ సంబంధమైనటువంటి అవయవం ఏం చేస్తుందంటే శరీరానికి ఆత్మకి మధ్య ఒక మంచి సహకారం ఉండేలాగా చూస్తుంది. ఈ హృదయం అనేటువంటిది ఏ కార్యక్రమాన్ని నిర్వహించడానికైనా సరే, ఈ భూమి మీద మనం ఏ పని చేయడానికైనా సరే హృదయం యొక్క అనుమతి లేకుండా ఏ పని చేయలేదు. ఎప్పుడన్నా ఒకసారి ఉపచేతన మనసు మనకి తెలియకుండానే కొన్ని క్రియలు సహజంగా జరిగేస్తుంది, కానీ హృదయం యొక్క అనుమతి లేకుండా అయితే స్పృహ కలిగి అయితే మనం ఏ పని చేయలేము. అది ఎలాగనేది మీకు ఆలోచన చేస్తే కొన్నిసార్లు నిన్నట్లో మాట్లాడుతూ ఉంటారు. ఎవరు చెప్పారని? హృదయం కూడా ఏం చెప్పదు. ఉపచేతన మనసులో రిలాక్స్ మోడ్లో ఉండి ఆ రిలాక్స్ మోడ్లో తలలో విహరిస్తూ తలలో వచ్చేటువంటి ఆ రూపాలన్నింటినీ తెలియకుండానే మన శరీరంతో చేతులు ఒప్పడం, కాళ్ళు ఒప్పడం లాంటి పనులు చేయిస్తాం. ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఈ యొక్క హృదయం ద్వారా వచ్చేటువంటి సహకారంతో ఈ శరీరము ఆత్మ అనేటువంటి రెండు కలిసి పనిచేస్తున్నాయి కదా. ఈ పనుల్లో చాలా పనులు వస్తాయి. ఉదాహరణకి ఈరోజు మీరు ఇక్కడ దాకా రాగలిగారంటే ఎవరు చెప్తే వచ్చారు? ఎవరు చెప్తే వచ్చారు? అన్నిటివైనా దేవుని ఆజ్ఞ ఉంది, మీరు ఆదివారం ఆరాధించండి అని. ఈ ఆజ్ఞలో లోపడమని ఎవరు చెప్పారు మనకి? మన మనసు. సమయానికి వెళ్ళాలని ఎవరు చెప్పారు? మన మనసు. ఒకవేళ లేట్గా వెళ్ళినా సరే లేట్గా వెళ్ళమని కూడా ఎవరు చెప్పారు? దానికి కూడా మన మనసు. వచ్చిన తర్వాత మనం పాటలు పాడి దేవుని ఆరాధించాలి కదా. ఎవరు చెప్తారు? అది మనసు. వాక్యం చెప్తున్నారు ఒక ఆయన, నువ్వు వాక్యం చెప్పుకోని నాకు చెప్పినావు మనసు. ఇంకా రాజే చెప్పాడు, దాన్ని ప్రిపేర్ వచ్చాను కాబట్టి నా హృదయం నా వివేచన చేసి ఆలోచిస్తున్నాను. ఇవన్నీ మీరు ఆలోచన చేస్తూ ఉంటే శరీరానికి ఆత్మకి మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ ఉందనే సంగతి తెలియాలి. మనం మంచి పనులు చేసినప్పుడే కాదు, మనం చెడ్డ పని చేసినప్పుడు కూడా మన ఆత్మకి మన శరీరానికి మంచి అండర్స్టాండింగ్ కుదురుతుంది. దొంగతనమే మీరు చేయాలనుకోండి, ఆత్మకి శరీరానికి అండర్స్టాండింగ్ కుదరకపోతే చేయగలుగుతుంది. రాజా చేతిలో ఉన్న ఫోన్ ఓటేయాలి, సాధ్యపడుతుందా? మన ఆత్మకి శరీరానికి అండర్స్టాండింగ్ కుదరకపోతే ఆ పని చేయడం సాధ్యపడదు. హృదయం అక్కడ దాకా నన్ను తీసుకెళ్ళాలి, అక్కడ ఫోన్ వైపు నా చేతిని సాధించాలి, ఫోన్ పట్టుకోవాలి, తీసుకోవాలి, జోబులో పెట్టుకొని పరిగెట్టాలి. సో ఇక్కడ ఎన్ని పనులు? నేను చూడాలి, అతను ఫోన్ దగ్గరికి వెళ్ళాలి, అంటే నా కాలు పని చేయాలి, నా చేతిలో ఫోన్ పట్టుకోవాలి, తీసుకొని జోబులో పెట్టుకొని నా కాలు పరిగెట్టాలి. ఈ పనులన్నీ ఎవరు చేస్తారంటే మనలో ఉన్నటువంటి మనసు లేదా ఆత్మ. ఈ అండర్స్టాండింగ్ మీకు అర్థమైతే చాలు. మొదటి పాయింట్ అంటే మన ఆత్మకి మన శరీరానికి అండర్స్టాండింగ్ ఉంది. ఇది మనకు తెలిస్తే ఇప్పుడు ఈ శరీరాన్ని గురించి దేవుడు ఏం చెప్పాడో చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చూద్దాం. ఒక శరీరం ఒకటే, శరీరం అయితే ఒకటే, అవయముగా ఉండక ఒకటే అవయవంగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది, అనేకమైన అవయవాలుగా ఉన్నది. ఇంకా నేను చెయ్యని కాను కనుక శరీరంలోని దానము కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. మరియు నేను కన్నును కాను కనుక శరీరంలోని దానము కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. శరీరమంతయు
శరీరం అంతయు కన్నైతే కన్నే అయితే వినుట ఎక్కడ? వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచెను. తన చిత్త ప్రకారంగా శరీరంలో ఉంచెను. వచన భాగాలు చదువుతూ ఉంటే మనలో చాలా రకాల అవయవాలు ఉన్నాయని సంగతి అర్థమవుతాం. ఒకవేళ వాటిని ఇండివిజువల్ గా నోరించి మాట్లాడమంటే కనుక చెవి నేను వినమని చెప్తే, కన్ను నేను చూడమని చెప్తే, చెయ్యి నేను పని చేయమని చెప్తే, కాలు నేను పరిగెట్టమని చెప్తే, ఒకవేళ ఆ చెప్పినంత మాత్రాన శరీరంలోని భాగాలు కాకుండా ఏమి పోవు కదా. దేవుడే తన చిత్త ప్రకారంగా మన శరీరాల్లోని అవయవాలను ఉంచాడు. అంటే మన శరీరాల యొక్క అమరిక మొత్తం ఎవరి చిత్త ప్రకారం అంట? దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఉండాలి. అంటే మనకి చెవులు ఉండాలి, మనకి ముక్కు ఉండాలి, మనకి నోరు ఉండాలి, మనకి చర్మం ఉండాలి, మనకి చేతులు ఉండాలి, చేతులకు వేలు ఉండాలి. ఇవన్నీ కూడా ఎవరు డిజైన్ చేశారంట? ఈ ప్రణాళిక అంతా దేవుడే డిజైన్ చేసి మనలో ఉంచాడు. ఇప్పుడు దేవుడు మనలో ఉంచినటువంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దేవుని చిత్త ప్రకారం మనలో ఉంచినప్పుడు ఇప్పుడు ఆయనకు నచ్చినట్టుగా పనిచేసే బాధ్యత ఉంటుంది కదా ఈ అవయవాలకి. ఆయన తన చిత్త ప్రకారంగా మనకి 2 చేతులు ఇలా ఇస్తే ఈ 2 చేతులతో ఆయనకు పని ఉంటే ఇలా ఇస్తాడు. ఒకవేళ మనకి ఒక చేతులు పడుతుంది అనుకోండి, దేవుడు ఏం చేసేవాడు? ఒక చేయి ఇచ్చేవాడు. ఒకవేళ మనకు 2 కాళ్ళు కాకుండా ఒక కాలు ఇచ్చాడని అంటే దాని అర్థం ఏంటి? ఒక కాలుతోనే నువ్వు పనిచేయాలి. అది దేవుని యొక్క. ఇలా ప్రతిదీ కూడా దేవుడు తన చిత్త ప్రకారం మనలో వచ్చాడు. ఈ అవయవాలన్నీ కూడా తమ తమ కార్యక్రమం చొప్పున పని చొప్పున అవి నిర్వహణలో ఉండాలి. వాళ్ళ విధి యొక్క నిర్వహణలో అవి కొనసాగుతూ ఉండాలి. ఇప్పుడు చెయ్యికో పని చెప్పాలంటే ఎవరు చెప్పాలి అంటే ఇందాక మనం మాట్లాడేది హృదయం చెప్పాలి. కాలుకు ఒక పని చెప్పాలంటే ఎవరు చెప్పాలి? హృదయం చెప్పాలి. కళ్ళకు ఒక పని చెప్పాలనంటే హృదయం చెప్పాలి. నోటికి ఒక పని చెప్పాలనంటే హృదయం చెప్పాలి. అంటే ఇవన్నీ కూడా హృదయానికి సంబంధించినవి. హృదయము ఆత్మకు సంబంధించింది. అంటే ఆత్మ సంబంధంగా మనలో పెట్టినటువంటి అవయవాలు ప్లస్ శరీరంలో మనకు వచ్చిన అవయవాలు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో పనిచేయడానికి దేవుడే వాటిని అమర్చి పెట్టాడు. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఇప్పుడు మనం ఇందులో దేవుడు మనకి ఇచ్చినటువంటి శరీరంలో మనం ఆలోచన చేసేటువంటి విషయాలు ఏంటంటే మరి ఇందాక మనం మాట్లాడినట్టుగా మనం పాపం చేయగలుగుతున్నాం ఈ లోకంలో. దేన్ని ఆధారం చేసుకొని? ఈ శరీరాన్ని ఆధారం చేసుకొని. మనుషులు భూమి మీద పాపం చేయగలుగుతున్నారు శరీరాన్ని ఆధారం చేసుకొని. ఈ శరీరాన్ని ఆధారం చేసుకున్నటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో దీనికి మూల కారణం ఏంటి? దేవుడే అన్ని అవయవాలు తన చిత్త ప్రకారం ఉంచితే అన్ని మంచి పనులే చేయాలి కదా. మరి చెడ్డ పనులు కూడా ఎలా జరుగుతున్నాయి మన జీవితాల్లో అంటే హృదయానికి స్వేచ్ఛ స్వతంత్రత అనేటువంటివి దేవుడు ఇచ్చాడన్న సంగతి మనం తెలియ ఉండాలి. ది సేమ్ టైం హృదయంలో ఏదైతే భావం ఉన్నదో, హృదయంలో ఏదైతే నిండుతుందో దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయంలో ఏదైనా నిండాలి అని అంటే ఏం జరగాలి? హృదయంలో ఏదైనా నిండాలంటే ఏం జరగాలి? మనలో ఏదైనా చూడాలి, ఏదైనా వినాలి, ఏదైనా గ్రహించాలి. అప్పుడు మన నోరు మాట్లాడుతుంది. మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు అనుకోండి. ఇప్పుడు ఈవీ వెహికల్స్ వస్తున్నాయి, సౌండ్ చేయట్లా. ఈవీ వెహికల్స్ వస్తున్నాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి కదా, సౌండ్ చేయట్లా. మీరు రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తా ఉంటే సౌండ్ చేయకుండా సడన్ గా హార్న్ కొట్టాడు అనుకోండి, సడన్ గా హార్న్ ఇచ్చాడు అనుకోండి, వెంటనే ఏమనుకుంటారు? అది బాబు వెనక్కి ఏదో వచ్చేస్తుంది, పక్కకి వెళ్ళిపోతాం అనుకుంటారు కదా. కొన్ని వెహికల్స్ సౌండ్ చేస్తాయి, డీజిల్ పెట్రోల్ వెహికల్స్ సౌండ్ చేస్తాయి. అవైనా సరే ఆగబోతున్నప్పుడు ఏమనుకుంటాం? ఒక స్టెప్ ఇలా నడుచుకున్నాం అనుకోండి, కనీసం ఒక స్టెప్ అయినా సరే ఇలా జరుగుతుంది. ఇది ఎవరు చెప్తారు మనకి? సమయస్ఫూర్తితో వ్యవహరించేటువంటి కార్యక్రమం అంటే మన హృదయమే. ఇప్పుడు ఈ హృదయానికి ఈ ఇన్పుట్ ఎక్కడ నుండి వస్తుంది?
ఈ హృదయానికి ఎందుకు ఎక్కడ నుండి వస్తుంది? ఈరోజు మనం నేర్చుకునేది అదే, పాపానికి ప్రవేశ ద్వారాలు ఎక్కడ ఉన్నాయి అని అంటే మనలోనే ఉన్నాయి. ఒకసారి మీరు వచ్చిన భాగాన్ని మనం చూసుకోండి. దేవుడు ఇచ్చినటువంటి శరీర భాగాలు అసలు ఎందుకు ఇచ్చాడనేటువంటి వాటిలో ప్రాముఖ్యంగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 6:22. దేహమునకు దీపము కన్నే కనుక. దేహమునకు దీపము కన్నే అంటే కన్ను దేహానికి ఎలా కనబడుతుంది, ఎలా ఎంచబడుతుంది? దేహానికి కన్ను ఏ విధంగా ఎంచబడుతుంది? దీపంగా ఎంచబడుతుంది. అంటే దేహం అంతా వెలుగులా ఉండాలి, వెలుగులా కనబడాలి, నీకు స్పష్టంగా కనబడాలంటే ఏవి బాగుండాలంట? దీపం లాంటి కళ్ళు అవసరం. అంటే మన శరీరానికి దీపము ఏది అంటే కన్ను. అంటే కన్ను అనేటువంటి చక్కగా కనబడితే మన శరీరం అంతా కూడా మనకి బాగా కనబడుతుంది. బాగా దాన్ని చూసుకోవడానికి, బాగా దాన్ని తిప్పుకోవడానికి మనకి బాగా ఉంటుంది. అద్దం ముందు నిలబడి సహజ ముఖాన్ని చూసుకుంటామంట. దేన్ని బట్టి? కళ్ళు లేని వ్యక్తి దగ్గర ఒక అద్దం పెట్టాడు అనుకోండి, ఏం చూస్తారు ఆయన? కళ్ళు లేని వ్యక్తి ముందు ఒక అద్దం పెడితే చూడగలరా? చూడలేడు. ఇప్పుడు దేహం అంతా బాగా కనబడాలంటే అద్దం ముందు నిలబడినటువంటి మన కళ్ళు మనకు సరిగా పనిచేయాలి. అలా పనిచేయగలిగినప్పుడే మనము మనలో ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అవకాశము ఉంది. తర్వాత ఇప్పుడు కళ్ళు మన దేహానికి దీపాలు అంటే మన కళ్ళే మనకు మెయిన్ ఆధారంగా కనబడుతూ ఉన్నాయి మన శరీరానికి. తర్వాత రెండవది యేసు ప్రభువు చెప్పినటువంటి ఒక మంచి మాట ఉంటుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 15వ వచనం. వినుటకు చెవులు గలవాడు వినుగాక. వినుటకు చెవులు గలవాడు వినుగాక. ఈరోజు కూడా వినుటకు చెవులు గలవాడు వినుగాక. అంటే చెవులు ఎందుకు ఇవ్వబడ్డాయి? వినుటికి ఇవ్వబడ్డాయి. కళ్ళు ఎందుకు ఇవ్వబడ్డాయి? మన శరీరాన్ని సరైన రీతిలో చూసుకోవడానికి ఇవ్వబడ్డాయి. చెవులు ఎందుకు ఇవ్వబడ్డాయి? వినడానికి ఇవ్వబడ్డాయి. ఇప్పుడు మనలో ఉన్నటువంటి శరీర అవయవాలన్నీ దేవుని చిత్త ప్రకారమే ఇవ్వబడినప్పటికీ ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకించి కళ్ళు చెవులు అనబడినవి వాటి పనుల నిమిత్తం నియమించబడినప్పటికీ ఇవి కళ్ళైతే చూడడానికి, చెవులైతే వినడానికని అలా ఇవ్వబడినప్పటికీ వాటిలో ఒకదాని గురించి ప్రభు ఏం చెప్పాడో చూద్దాం. మత్తయి సువార్త మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరిగి నీ యొద్ద నుండి పారవేయుము. నీ దేహమంతయు నరకములో పడివేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుకుని ప్రయోజనకరము కదా. ఆ వచన భాగాలు మనం చదువుతా ఉంటే దేహం అంతా కూడా ఎవరు ఇచ్చారంట? దేవుడే ఇచ్చాడు. దేవుడు ఇచ్చినటువంటి దైవాలన్నీ కూడా ఆయన చిత్ర ప్రకారం ఇచ్చాడంటే ఆయన ఇష్ట ప్రకారం ఇచ్చాడు. అవన్నీ ఎవరి కోసం పనిచేయాలంటే అవి దేవుడి కోసమే పనిచేయాలి. కళ్ళు దేనికి ఇచ్చాడంటే నీ దేహాన్ని సరైన రీతిలో నువ్వు చూసుకోవడానికి అని ఇచ్చాడు. అదే కన్ను గురించి ఇప్పుడు ఏం చెప్పాడు? ఆ కన్ను గురించి ఏం చెప్పాడు? అభ్యంతరంగా ఉంటే తీసేయమన్నాడు. అభ్యంతరం ఎందుకు వస్తుంది కన్నుకి? కన్ను మనకు ఎప్పుడైనా అభ్యంతరంగా అనిపించిందా? కళ్ళు లేవు అనుకోండి, కళ్ళే లేవు అనుకోండి, వాటికి ఉన్న అభ్యంతరం ఏంటి? నాకు కళ్ళు ఉంటే బాగుండు, నాకు కళ్ళు ఉంటే బాగుండు, కళ్ళు ఉంటే బాగుండు అనుకుంటారు అనుకోరా? ఇప్పుడు కళ్ళు ఉన్నటువంటి వ్యక్తికి, బాగున్న వ్యక్తికి ఏం చెప్తున్నాడు ఆయన? నీకు అభ్యంతరంగా ఉంటే తీసేసుకొని చెప్తున్నాడు. అంటే దేవుడు ఇచ్చినటువంటి కళ్ళు మనకు అభ్యంతర కారణాలు అవుతాయా? దేవుడు ఇచ్చిన కళ్ళు మనకు అభ్యంతర కారణాలు అవుతాయా? తీసి పెరిగి పారవేసేంత పెద్ద అభ్యంతరమా? అంత పెద్ద అభ్యంతరం ఉందా? అసలు ఆ మాట చెప్పడానికంటే ముందు ఏం జరిగింది? ముందు ఏం చెప్పుకొచ్చాడు ఆయన? 27వ వచనం చూడండి. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పుకున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడు. అంటే కళ్ళతో నువ్వు ఏం చేయగలవు అన్నమాట? వ్యభిచారం చేయగలవు అన్నమాట.
కళ్ళతో ఒక వస్తువుని ఆశించగలవు అన్నమాట. కళ్ళతో ఒక వ్యక్తిని ఆశించగలవు అన్నమాట. ఇలాంటి ఒక పరిస్థితి దేని వల్ల జరుగుతుంది? కన్ను వల్ల. అంటే కన్ను వల్ల వ్యభిచారం అనే ఒక పాపం జరగబోతుంది. కాబట్టి పాపం వలన నీ శరీరం అంతయు, అంటే నీ జీవితం అంతయు నరకంలో పడవేయబడడం కంటే నీ కన్నును పెరిగేసుకొని చెప్తాను. అంటే మనలో పాపాన్ని ప్రవేశపెట్టడానికి ఆస్కారం ఏంటి? కన్ను. పాపపు ప్రవేశ ద్వారాలు ఒక ద్వారము కన్ను. అంటే మనం కలిగి ఉన్న కళ్ళు బాగున్నాయి అందరికీ? అందరికీ బాగున్నాయి కదా కళ్ళు? మీరు చెప్పండి. అంటే ఈ విభజన ఎలా ఉంటుందో చెప్తారు. కళ్ళు మంచిది చూడగలదు, చెడ్డది కూడా చూడగలదు. చెవులు మంచివి వినగలవు, చెడ్డవి వినగలవు. అలాగే నోరు మంచిది మాట్లాడగలదు, చెడ్డది మాట్లాడగలదు. ఇక్కడ మన హృదయంలోనికి పాపాన్ని ప్రవేశపెట్టేటువంటివి రెండు ఉన్నాయి. ఆ రెండిట్లో ఒకటి కన్ను. ఈ కన్ను ఏం చేస్తుంది? అవ్వమ్మ దగ్గరికి వెళ్ళి ఆలోచించాలి. తెలిసిన చరిత్ర కాబట్టి మామూలు దేవుడు ఏమైనా ఆశించాడు? చాలా చెట్లు ఉన్నాయి, అన్ని చెట్ల ఫలాలు తినండి, కానీ ఇక్కడ కనబడుతున్న ఈ చెట్టు ఫలాలు తినకండి లేదు. ఆజ్ఞకు లోపడ్డారు, కంట్రోల్ చేసుకున్నారు, అదుపులో ఉన్నారు. కొద్ది కాలం కొనసాగారు అలాగే అదుపులని. ఒకానొక సమయంలో సర్పం వారి దగ్గరకు వచ్చినప్పుడు బహుశా ముందు ఆదాముని శోధించి ఉండవచ్చు, లేదా రాయబడలేదు. కానీ ఆదాము మోసపరచబడలేదు, కానీ అవ్వనే మోసపరచబడింది అన్నప్పుడు ఆదాము కూడా శోధనలో ఒక భాగం అయిపోయాడు, శోధించబడ్డాడని అనుకోవచ్చు ఆ సందర్భంలో. ఇప్పుడు అవ్వమ్మ శోధించబడ్డానికి నిలబడ్డది. ఇప్పుడు అంటే పరీక్షలో నిలబడ్డది. నిలబడినప్పుడు అప్పటి వరకు ఆ పండును చూసినప్పుడు అది నార్మల్గానే కనబడింది. కానీ ఒక బోధ దొరికింది అక్కడ. ఒక బోధ. ఏం బోధ? సాతాను యొక్క బోధ. ఈ బోధలో ఆ పండుని ఎలా చూపించాడు? తినుటకు మంచిది, వివేకమిచ్చు రమ్యమైనది ఉండునట్లు. అంటే చాలా గొప్ప పండులాగా అది కనబడుతుంది. అంటే కళ్ళకి ఎలా కనబడుతుంది? చాలా మంచి పండులాగా, చాలా గొప్ప పండులాగా. ఏదైతే సాతాను చెప్పాడో నిజంగా జరుగుతాయి అన్నట్టు కనబడుతుంది. ఇప్పుడు ఆమె చూడగలిగింది కాబట్టి ఆ పండు అంత రమ్యంగా అంత గొప్పగా కనబడింది. ఒకవేళ ఆవిడ కళ్ళు లేకపోతే, ఆమె కళ్ళు లేకపోతే అది ఎంత బాగుందో కూడా చూడాల్సిన అవసరం వచ్చేది. రాజైన దావీదు పరిస్థితి మీరు ఆలోచన చేయండి. అందరూ యుద్ధం చేస్తుంటే ఈయన కూడా యుద్ధంలో పాల్గొనాల్సిన పనుండే, కానీ ఈయన రిలాక్స్డ్గా ఉన్నాడు. మంచిగా రాజనగరం మీద తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉంటే అతని కళ్ళకు ఒక దృశ్యం కనబడింది. ఆ దృశ్యాన్ని బట్టి అతను పాపము చేయగలిగాడు. ఎంత పాపం అని అంటే ఒక వ్యభిచారం అనే పాపం చేశాడు, అలాగే ఒక నరహత్య అనే పాపం చేశాడు, ఒక మోసం అనేటువంటి పాపం కూడా. ఎందుకు అని అంటే తమ ఎదుట దృశ్యము కనబడింది. ఇప్పుడు సహజంగా మీరు ఆలోచన చేస్తే ఒక దృశ్యం చూడగానే అసలు మనలో ఎలాంటి ప్రతిస్పందన వస్తుంది? ఎలాంటి ప్రతిస్పందన వస్తుంది? ఒక దృశ్యం చూసిన తర్వాత ఇక్కడ 1 లక్ష రూపాయలు పెట్టాను, అవసరం ఉన్న వాళ్ళు తీసుకోండి అంటే మీ హృదయాలు ఏం ఆలోచన చేస్తున్నారు? ఇప్పుడు 1 లక్ష రూపాయలు పెట్టి అవసరం ఉన్న వాళ్ళు తీసుకోండి అని చెప్తే మీలో మీ హృదయంలో ఏమేమి ఆలోచనలు వస్తాయి? నీకు అవసరం ఉంటే తీసుకోపో అనే వాళ్ళు ఉన్నారా? నీకు అవసరం ఉంటే తీసుకోపో అని చెప్పే వాళ్ళు ఉన్నారా? ఫ్రీగానే, మళ్ళీ కట్టడం లేదు. ఉందా? ఒక్కసారి ఒక విషయం, ఒక దృశ్యం మీ ముందు, అంటే ఒక చిత్రం మీ ముందు కనబడగానే మీ హృదయం ఏమేం చేస్తుంది? ఫస్ట్ అక్కడ ఉన్న 1 లక్ష రూపాయలని చూడు. 1 లక్ష రూపాయలు ఎక్కువనా తక్కువనా పర్లేదు, ఫస్ట్ చూడు. తీసుకోమని ఆప్షన్ కూడా ఇచ్చాడు కాబట్టి ఒకసారి హృదయంలో ఇప్పుడు ఏమేమి పని జరుగుతుంది? ఈ చిత్రాన్ని తీసుకొని వెళ్ళిపోయి హృదయానికి వస్తుంది. హృదయంలోనూ ఉన్నటువంటి ఆ హృదయంలో మనసు అనేటువంటి వాడు ఉంటాడు. ఆ మనసు అనేటువంటి వాడికి ఒకసారి దీన్ని పరిశోధించి నాకు ఒకసారి చెప్పని హృదయం చెప్తుంది. ఈ మనసు అనేవాడు మనస్సాక్షి చెప్తాడు. ఇప్పుడు ఏమని?
అంతే చెప్తాడు కానీ నిజంగా వర్కౌట్ అవుతుందా లేదా? డేవిడ్ ఏమైనా అబద్ధం చెప్తున్నాడా? అసలు దొంగమటం పెట్టాడు ఒకసారి చూడు అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఆలోచనల మధ్యలోకి మనల్ని తీసుకుని వెళ్తాడు. ఇప్పుడు మనసాక్షి అనేవాడు నీకున్న అవసరాలు ఈ 1,00,000 రూపాయలతో కనీసం కొంచెమైనా నీకు ఉపశమనం కలగచ్చేమో, వెళ్ళి తీసేసుకోకో. లేకపోతే ఈ 1,00,000 రూపాయలతో ఏం తీరదో పెట్టదు, ఆగిపోయి ఏం అవసరం లేదు, నీకు ఎవరైనా ఉంటే తీసుకుంటారు. ఎన్ని ఆలోచనలు వస్తాయి మధ్యలో, అవునే కదా? ఒక చిత్రం మన ముందు ఉన్నప్పుడు ఎన్నో ఆలోచనలు మన ముందు. ఈ ఆలోచనలన్నిటిలో నుంచి ఇప్పుడు ఈ దృశ్యం చూసింది కాబట్టి ఈ దృశ్యం హృదయం లోపల మనస్సు, మనసు లోపల మనసాక్షి, మనసాక్షి లోపల చేతన మనసు, ఉపచేతన మనసు, అంటే కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని ఉంటాయి. వీటన్నిటి మధ్యలోనూ ఒక చిత్రాన్ని అల్లు తిప్పి ఇటు తిప్పి నీ అవసరాలు, నీ పరిస్థితులు అన్ని జ్ఞాపకాన్ని తెప్పించి వీటన్నిటి మధ్యలో నుంచి నీలో నుంచి ఒక అవుట్పుట్ తెప్పిస్తుంది. వచ్చేయి వెళ్ళి తీసుకో. అవకాశం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకొని మన చేతికి ఒక ఆజ్ఞ అనేటువంటిది వస్తుంది. ఈ ప్రక్రియ అంతా జరగడానికి ఎంతసేపు? ప్రక్రియ అంతా జరగడానికి ఎంతసేపు? సింపుల్గా చెప్తున్నాను. ఒక స్త్రీని మోహం చూపుతూ చూసి ప్రతివాడు పాపం చేయను. ఏంటి చూస్తేనే పాపంగా మారిపోద్దా? ఎంతసేపు జరుగుతుంది మోహం చూపు? ఎంతసేపు మోహం చూపు అంటే ఎంత ప్రక్రియ జరుగుతుందో తెలుసా మీకు? కన్ను చిత్రం చూస్తుంది, చూసిన చిత్రాన్ని తీసుకుంటుంది, అంటే ఫోటో క్లిక్ బట్టి లోపల హృదయాన్ని పంపిస్తుంది. హృదయంలోకి వెళ్ళిన తర్వాత ఆ మనసుకి అప్పచెప్తుంది. మనసు ఏం చేస్తుందంటే దాన్ని ఫిల్టర్ చేయడానికి మనసాక్షికి అప్పచెప్తుంది. మనసాక్షి ఇదిగో నీ ఆలోచనలో తగినట్టుగానే ఈ స్త్రీ ఉంది, నువ్వు వ్యభిచారం చేయడానికి తగినట్టుగానే ఉంది, లేకపోతే నువ్వు ఇలా అనుభవించడం తగినట్టుగా ఉంది అనేటువంటి ఎన్నో ఆలోచనలు నీ హృదయంలో రేకెత్తిస్తుంది. ఇలా రేకెత్తించిన తర్వాత ఇదిగో నీ కళ్ళతో నువ్వు ఏమేమి చేయగలవు అన్నీ నీ ముందు చూపిస్తుంది. జస్ట్ ఓన్లీ చూపుతోనే పాపం చేయగలిగేంత పెద్ద చరిత్ర మన హృదయం లోపల జరుగుతుంది. అందుకని ఆయన ఎక్కడ ఆయన దెబ్బ కొట్టాడు, లేకపోతే ఎక్కడైనా అడ్డుకట్ట వేసుకొని తీసుకున్నాడు. ఒక స్త్రీని మోహం చూపుతో చూసి ప్రతివాడు పాపం చేయడంటే కళ్ళ దగ్గరే. అంటే నువ్వు వ్యభిచారం చేయకుండా, నువ్వు పాపం చేయకుండా నీ కళ్ళే నీకు అభ్యంతరకరంగా ఉంటే పెరిగేసిన తర్వాత నీకేం కనపడదు? వ్యభిచార విషయంలోనే ఆలోచన చేస్తే నీ కన్నే నువ్వు పెరిగేసిన తర్వాత నీకేం కనబడదు? ఒక చిత్రం నీకు కనబడదు. చిత్రం నీకు కనబడలేదు అనుకో, ఇక్కడ ఏం జరగదు? చీకటే ఉంది. ఈ చీకటే నీ హృదయానికి వెళ్తుంది, ఈ చీకటే నీ మనసులోకి వెళ్తుంది, ఈ చీకటే మనస్సాక్షి దగ్గరికి వెళ్తుంది. మనస్సాక్షి ఏం చెప్తుంది? నువ్వు ఏమీ చిత్రం తీయకుండా పంపించావు, నేనేమి చేయలేనని చెప్తుంది. అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? ఎవరెలా ఉంటే నాకెందుకు, నా చెయ్యవాడు పట్టుకొని నడిపిస్తే అది చాలు. కళ్ళు ఉండడానికి కళ్ళు లేకపోవడానికి తేడా చూడండి. చాలామంది అలాంటి ఇల్లు కట్టాలి, అలాంటి కారు కొనాలి అనుకుంటూ ఉంటారు. ఎందుకు అలాంటివి కట్టాలి? ఎందుకు అలాంటి కారు కావాలి? కళ్ళు లేవు అనుకో, ఏ ఇల్లు కట్టాలి? కళ్ళు లేకపోతే ఏ ఇల్లు కట్టాలి? కళ్ళు లేకపోతే ఏ కారు కొనాలి? అర్థమవుతుందా? తెలుస్తుందా? ఇప్పుడు రెండో ద్వారం మనకు పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుందో చెప్తా. నేను కళ్ళు లేను అనుకున్నాను, రాజా కళ్ళు ఉన్నాయి, నాకు చెవులు బాగా పనిచేస్తాయి. అన్న ఇక్కడ ఎవరో 2 అంతస్తులు ఇల్లు కట్టారు, భలే ఉంది, మనం కూడా కడితే అలాంటి ఇల్లు కట్టాలన్నాడు అనుకో. నా కళ్ళు లేవు కాబట్టి నేను చూడలేదు, కానీ వింటున్నా కదా. విన్న తర్వాత కూడా ఏం జరుగుతుంది? చెవులతో విన్నప్పుడు ఏం జరుగుతుంది? మన హృదయంలో పిక్చరైజేషన్ వస్తుంది, చిత్రం వస్తుందా రాదా? కళ్ళు మూసుకొని ఆలోచన చేస్తే అలాంటి ఇల్లు అనేది రాదా? వస్తుందా రాదా? కొన్ని కళ్ళతో చూసినట్టుగా కాకపోయినా, రాజా చూసుకున్న చిత్రం యాడ్ చేస్తే కాకపోయినా 2 అంతస్తులు ఇల్లు ఇలా ఉండొచ్చు అని కనీసం పిక్చర్ చేయలేమా? చేయలేము, చేయొచ్చు కదా. అంటే మన చెవుల ద్వారా కూడా మన హృదయంలోకి ఇన్పుట్ వెళ్తుంది. అంటే పాప విషయంలో చెప్తున్నా మీకు,
మన స్మెల్ ద్వారా కూడా ఇన్పుట్ వెళ్తుంది, మన చర్మం ద్వారా ఇన్పుట్ వెళ్తుంది, అది చాలా రకాలుగా వెళ్తుంది ఇన్పుట్. కానీ పాప విషయంలో రెండు కారణాలే చెప్తున్నా మీకు. ఒకటి కళ్ళతో పాపం చేయొచ్చు ఇన్పుట్ తీసుకొని, తర్వాత రెండోది చెవులతో కూడా ఇన్పుట్ తీసుకొని పాపం చేయొచ్చు. పాపం చేయడానికి రెండు ఇన్పుట్స్ ఉన్నాయి. చెవులతో ఏం పాపం చేస్తాం? పౌలు గారు తిమోతికి చెప్తూ ఒక మంచి మాట చెప్పాడు. తిమోతి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. చెవులతో కూడా మనకి పాపం జరుగుతుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణగా వచనం తీసుకుంటాం. 4వ అధ్యాయం 3-4 వచనాలు. ఆ అబద్ధికులు పాతివేయబడిన మనసాక్షి గలవారై, పాతివేయబడిన ఒక నిమిషం 2 తిమోతి 4:3 నుంచి. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుభవమైన బోధకులను పోగు చేసుకొని సత్యములకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఇక్కడ మీరు మంచి విషయాన్ని గమనించాలి. చెవులు మంచి విషయాలు వినే చెవులు ఉన్నాయి, దురద చెవులు కలిగి చెడ్డ విషయాలు వినే చెవులు కూడా ఉన్నాయి. ఇవి ఇన్పుట్స్ గా పనిచేస్తున్నాయి. మన కళ్ళు సరిగ్గా పనిచేయకపోతే మన చెవులతో కూడా మనం పాపం చేయడానికి అవకాశము. ఈ చెవుల్లో చెడ్డది పట్టింది అనుకోండి, అది ఎక్కడ ప్రభావం చూపిస్తుంది? మన హృదయం మీదనే ప్రభావము చూపిస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువు చెవి గలవాడు వినును గాక అని చెప్పాడు. ఇప్పుడు చెవి గలవాడు వింటున్నాడు అన్నప్పుడు చెవులు అందరికీ ఉన్నాయి, అందరూ వింటున్నారు. కానీ దాన్ని హృదయం లోతులకు తీసుకొని వెళ్ళి అది మంచిదైతే మంచిది గాను, చెడ్డదైతే చెడ్డది గాను విభజించి మంచిదైతే పాటించడానికి, చెడ్డదైతే విడిచిపెట్టడానికి ప్రయత్నం చేసేలాగా వినాలి. ఆ పరిస్థితి లేకుండా ఒక చెడ్డ దాసుడు ఉన్నాడు. ఒక ఆయనకి 5 తలాంతులు ఇచ్చాడు, ఆయనకి 2 తలాంతులు ఇచ్చాడు, ఆయన 1 తలాంతు ఇచ్చాడు. ఇచ్చి వాళ్ళకి ఏం చెప్పాడు? ఆయన ఇవి తీసుకొని మీరు వృద్ధి చెందాలని చెప్పాడు. 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి 10 అయ్యాయి, 2 తలాంతులు తీసుకున్న వ్యక్తికి 4 అయ్యాయి, 1 తలాంతు తీసుకున్న వ్యక్తి ఏమనుకున్నాడంట? ఇది నేను ఎంత కష్టపడ్డా కూడా ఎండ్ ఆఫ్ ద డే నీకు ఇవ్వాల్సిందే కదా, నేనెందుకు అంత కష్టపడాలి, వాళ్ళ చోట పోయి తీసి పాలు పెట్టాను అన్నాడు. అంటే ఓనర్ యొక్క ఉద్దేశంలో ఇతని చెవుల్లో ఏముంది అంటే, ఓనర్ కాన్సెప్ట్ని బట్టి మా యజమానుడు నాకు తలాంతులు ఇచ్చాడు, ఇచ్చి వీటితో మీరు కష్టపడాలని మాకు చెప్పాడు. ఈ మాట మా చెవులకి ఎలా ఉంది? ఇద్దరికి బాగుంది, కానీ ఒకటికి మాత్రం అది బాగలేదు. బాగలేని కూడా ఏం చేశాడు? దాన్ని బాగలేకుండానే ఇంపాక్ట్ ఎక్కడ పడింది? అది అతన్ని తీసుకొని చాలాసార్లు వేసేంత వరకు దాన్ని పడింది. కాబట్టి చెవులు అనేటువంటివి చాలా మంచిగా ప్రవర్తించేవై ఉండాలి మన జీవితాలు. చెవి గలవాడు వినును గాక అంటే విన్నటువంటి చెవులు ఎలా ఉండాలి? మీకు ఒక మంచి మాట చూపిస్తారు చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 13:16. అయితే చూచుచున్నవి కనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి కనుక అవి ధన్యములైనవి, మీ కన్నులు చూచుచున్నవి కనుక ధన్యములు, మీ చెవులు వినుచున్నవి కనుక ధన్యములు. ఇప్పుడు ధన్యకరముగా ఉండేలాగా మన కన్నులు చూస్తాయి, ధన్యకరములుగా ఉండేలాగా మన చెవులు వింటాయి. ఎందుకు ఆ మాట చెప్పాడు అంటే, ఆ పై సందర్భాన్ని మీరు చూస్తే కనుక ఆ పై సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఉపమాన రీతిగా బోధిస్తారు. ఉపమాన రీతిగా బోధిస్తున్నప్పుడు శిష్యులు వచ్చి అడుగుతారు ఏమని, ప్రభువా ఎందుకు నువ్వు విషయాలు డైరెక్ట్గా చెప్పకుండా ఉపమాన రీతిగా చెప్తున్నావు అని అడిగితే అక్కడ యేసు ప్రభువు ఏం చెప్తారు? వెలుపట నుండి వారు దేవుని సంగతులు గ్రహించి ఒకవేళ వారు దేవుని వైపు తిరుగుదురేమో అని నేను అన్ని ఉపమాన రీతిగా చెప్తున్నాను. అయితే వారు చూచుచుండియు చూడకయు, వినుచుండియు
సమాన రీతిగా బోధించబడుతున్నాయి. ఎందుకంటే పరలోక రాజ్యపు సంగతులు వినుట గ్రహించుట మీకు అనుగ్రహింపబడి ఉన్నదని చెప్పాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశంలోన ఎవరైతే మంచి చెవులు మంచి కళ్ళు కలిగిన వారు ఉన్నారో వారికి మాత్రమే రక్షణ అనేటువంటిది వచ్చేలాగా ఆయన బోధిస్తున్నాడు ఆ సందర్భంలో. ఎవరైతే అపవిత్రులుగా జీవిస్తున్నారో, ఎవరైతే అపహాస్యులుగా జీవిస్తున్నారో అలాంటి వారికి దేవుని రక్షణ అవసరం లేదన్నట్టుగా ఆయన అక్కడ బోధిస్తున్నాడు. కాబట్టి దేవుని సంగతులు చూస్తున్నటువంటి మీ కళ్ళు ధన్యములు, దేవుని సంగతులు వింటున్నటువంటి మీ చెవులు ధన్యములు అని ఆయన చెప్పదలిచారు. కాబట్టి కళ్ళు చెవులు ఏం చేస్తుంది? కళ్ళు చెవులు ఏం చేస్తుంది? మనలో పాపాన్ని తీసుకొస్తుంది. అభ్యంతర కారణాలుగా మనకు కనబడుతూ ఉన్నాయి శరీర సంబంధంగా. మీరు బాగా ఆలోచన చేస్తే మీలో ఏదైనా ఒక అవుట్పుట్ రావాలనంటే ఇన్పుట్ ఖచ్చితంగా వెళ్ళాలి. మనలో నుంచి ఒక అవుట్పుట్ రావాలి, ఒక కార్యక్రమం బహిర్గతం అవ్వాలంటే మనలోకి ఖచ్చితంగా ఒక ఇన్పుట్ అనేది వెళ్ళాలి. ప్రవేశ ద్వారం ఖచ్చితంగా ఉండాలి. ఒక విషయం ప్రభువారు ఎగ్జాంపుల్గా చెప్తారు. ఏమని చెప్తారనంటే మనిషిని నోటి నుండి లోపలికి వెళ్ళున్నది అతను అపవిత్ర పరచదు, కానీ మరి హృదయంలో నుండి బయటికి వచ్చేది అతన్ని అపవిత్రపరుస్తుంది. ఇప్పుడు హృదయంలో ఏదైనా తయారవ్వాలంటే ఇన్పుట్స్ ఎక్కడ వస్తాయి? ఒకటి కన్ను, రెండు చెవి. ఆ రెండింటిని ఉద్దేశించి ప్రభు ఏం చెప్పాడు? మీ కన్నులు దేవుని సంగతులు చూస్తే అవి ధన్యములు, మీ చెవులు దేవుని సంగతులు వింటుంటే అవి ధన్యములు. కాబట్టి ధన్యకరమైన జీవితం ఒకవైపు ఉంది, పాపకరమైన జీవితం కూడా ఒకవైపు ఉంది. మీకు ఒక చిన్న విషయం దాని చేసి నేను ముగింపు తీసుకొస్తాను. ఏంటంటే ఒక వస్తువుని మనం చూసినప్పుడు మనకు ఆశ కలగాలి. ఒక వస్తువు గురించి విన్నప్పుడైనా సరే మనకు ఆశ కలగాలి. ఓకే, ఒక విషయం చెప్తున్నాను. ఇప్పుడు నా ఫోన్ మీకు తెలుసా? ఏ ఫోను? ఇదే ఫోన్ తెలుసా మీకు? స్మార్ట్ ఫోన్ అనేది ఉంది. స్మార్ట్ ఫోన్ ఐక్యూ కొత్త ఫోన్ అనుకున్నాను కాదు. రాజా దగ్గరికి వెళ్ళి ఫోన్ చూపించలేదు. రాజా ఫలానా వివో ఫోన్ చాలా మంచి ఫోన్ అని చెప్పాను అనుకోండి. విని దానివైపు అట్రాక్ట్ అవుతున్నట్ట, చూసి అట్రాక్ట్ అవుతున్నట్ట? విని ఈ ఫోన్ చాలా బాగుందంట, ఈ ఫోన్ ఒకసారి మనం కొంచెం బాగుంటుంది రాజా చెప్పాను, విని దాని వైపు అట్రాక్ట్ అవ్వాలి. ఒకవేళ చూపించాలనుకోండి, రాజా ఈ ఫోన్ చాలా బాగుంది, తీసుకుని ఇలాంటి ఫోన్ తీసుకున్నాను అనుకోండి, ఇది చూసి అట్రాక్ట్ అవ్వాలి. చూపించకుండా చెప్పిన దానికైతే విని అట్రాక్ట్ అవ్వాలి. ఇప్పుడు విన్న తర్వాత విషయం హృదయానికి వెళ్ళిన తర్వాత దాని మీద ఆశ పుట్టాలి, దాని మీద ఆశ కలగాలి. ఆశ కలిగిన తర్వాత అప్పుడు ఏమనుకుంటాడు మనిషి? ఇలాంటి ఫోన్ నాకు కూడా కావాలి, ఇలాంటి ఫోన్ నా దగ్గర కూడా ఉండాలి అనుకొని దానికోసం కష్టపడి సంపాదించుకుంటే ఓకే, న్యాయంగా. కానీ అన్యాయంగా ఎలా జరుగుతుంది అంటే ఆశ ఏమవ్వాలి? ఇప్పుడు అత్యాశ అవ్వాలి. ఆశ ఏమవ్వాలి? అత్యాశ. ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు అయినా సరే నాకు ఫోన్ కావాలి, నా దగ్గర డబ్బులు లేవు అయినా సరే ఫోన్ కావాలి. అది అత్యాశ. కష్టపడి సంపాదించుకుందాం అనుకోవడం ఆశ. ఓకే, ఇది దేవుడు అంగీకరిస్తాడు. డబ్బులు లేవు అయినా సరే దాన్ని ఎలాగైనా సరే సంపాదించాలన్నప్పుడు రెండు మార్గాలు వస్తాయి. ఒకటి, అవతల వాడి జోబులో డబ్బు దొంగిలించి కొనుక్కోవడం, లేదా ఇలాంటి ఫోన్ ఎవరి దగ్గర ఉందో ఆ జోబులో ఉన్నటువంటి ఫోను దొంగిలించడం. దీన్నేమంటారు? దురాశ. దీన్నేమంటారు? దురాశ. అంటే ఒక సంగతి గురించి చూడాలి, ఒక సంగతి గురించి వినాలి, విన్న తర్వాత మనలో ఆశ పుట్టాలి. ఆశ పుట్టిన తర్వాత అది అత్యాశగా మారుతుంది. అత్యాశగా మారినటువంటిది దురాశగా మారుతుంది. దురాశ, ఇప్పుడు చెప్పండి, దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనుగొను. ఇప్పుడు చెవులు లేవు, కళ్ళు లేవు. ఈ సిచ్యువేషన్ మళ్ళీ ఒకసారి క్రియేట్ చేద్దాం. కళ్ళు లేవు, చెవులు లేవు ఒక వ్యక్తికి. ఈ విషయాన్ని ఇంకోసారి రీక్రియేట్ చేయడానికి సాధ్యపడుతుందా? అవుతుందా మన వల్ల? ఇప్పుడు రాజాకి అనుకున్నాం, రాజా నిజంగా బాధపడవు,
రాజాకి కళ్ళు లేవు, చెవులు లేవు. రాజా దగ్గరికి వెళ్ళి రాజా ఈ ఫోన్ చూడని చెప్పాను అనుకోండి, చూడగలుగుతాడా? రాజా ఈ ఫోన్ ఎంత బాగుందో చూడంటే చూడగలదు, కనీసం మీరంటే ఇప్పుడు రాజాకి ఫోన్ అవసరమా? రాజాకి ఫోన్ అవసరము లేదు. లేదు కాబట్టి అతనికి అత్యాశతో కూడా అవసరము లేదు. అత్యాశ లేదంటే దురాశ లేదు, దురాశ లేదంటే పాపం లేదు, పాపం లేదంటే మరణం లేదు. ఇది మీకు ఉదాహరణగా చెప్తాను. మన అనుదిన జీవితంలో జరిగే పాపాలు ఒకసారి మీరు అప్లై చేసి చూడండి. ఏం జరుగుతుంది మన జీవితాల్లో? ఒక పాపి అని తీర్చబడాలంటే గుర్తినే పాప పట్ల, ఊరకనే పాపం పట్ల. చాలా మంది జన్మ పాపాన్ని ఉద్దేశించి మన పుట్టుకతోనే పాపలు వచ్చేస్తున్నాడు అని చెప్తున్నారు. పుట్టుకతో ఎవరు పాపులు కాదు, దేవుడు అంతా యథార్థవంతులుగానే పుట్టిస్తున్నాడు. మరి ఎలా పాపులు అవుతాం అంటే నీలో కొన్ని ఇన్పుట్స్ వెళ్తేనే అవుట్పుట్ రూపంలో నీకు పాపం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు బాగా ఆలోచన చేసే విషయం ఏంటంటే పాపానికి ప్రవేశ ద్వారాలు ఎక్కడో లేవు, అవి ఇక్కడే. ఒకసారి గల్తీ పత్రికలో చూద్దాం. అందులో ఉన్నటువంటివన్నీ కూడా అంటే మన కళ్ళు చెవు లేకపోతే జరిగే పరిస్థితి ఉందా లేదా అన్నది మనం తెలుసుకోవడానికి. గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనాన్ని చూడండి. శరీర కార్యములు స్పష్టమైనవి. అవి ఏమనగా అంటే శరీర కార్యములు అంటే శరీరానికి సంబంధించినటువంటి పాప కార్యములు అని చెప్పుకొచ్చాడు ఆయన. ఇవి ఒక కనీసం 4-5 అని చూద్దాం. అవి ఏమనగా జారత్వం అనేది చూసారా? ఇది వినకుండా చూడకుండా జారత్వం జరిగే అవకాశం ఉందా? వినకుండా చూడకుండా జారత్వం జరిగే అవకాశము లేదు. తర్వాత రెండవది అపవిత్రత అనేటువంటిది. ఇది కూడా మన కళ్ళు చూడకుండా మన చెవులు వినకుండా మనకు అపవిత్రత రాదు. తర్వాత కామతత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, ప్రవాహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం వీటి వారిని చేయాలి దేవుని రాజ్యం స్వతంత్రించుకోవాలని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ కలిగి ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, దయాలు ఉండాలి, మంచితనం ఉండాలి, విశ్వాసం ఉండాలి, సాత్వికము. ఫైనల్ ఏం చెప్పాడైనా? ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహము అంటే ఏంటి అర్థం? ఆశించకుండా నిగ్రహించుకొని ఆగిపోయి ఉండటం. ఆశించకుండా ఉండటం, నిగ్రహించుకొని ఉండటం అంటే ఆపుకొని ఉండటం. అది నాకు అవసరం లేదని అనుకోవడం, అది నాకు వద్దు అని అనుకోవడం. ఇప్పుడు ఆశకి మూలం హృదయం. హృదయానికి ఇన్పుట్ కళ్ళతో తీసిన చిత్రం, చెవులతో విన్న బోధ. కాబట్టి మనల్ని పాపులుగా మార్చడానికి అవకాశం ఉంది. ఇందులో సాతాను మనకి మంచి దృశ్యాలు చూపించవచ్చు. బోధకుడు యేసుప్రభువు ఎలా చేశాడు? ఈ లోక రాజ్యాలని నీకు ఇచ్చేస్తాను, మొత్తం చూడు ఎంత బాగున్నాయో. ఒకసారి నాకు మొక్కు అన్నాడు. 2 చిత్రము బోధ 2 ఒకేసారి తీసేశాడు. అప్పుడు యేసుప్రభువు ఏం చెప్పారు? నీ దేవుడైన ప్రభువుకు మాత్రమే నువ్వు మొక్కి ఆయన్ని మాత్రమే సేవ. ఈరోజు మనకు కూడా అదే సాధారణ చూపిస్తున్నాడు లోకంలో. నువ్వు అలా ఉంటావు, ఇలా ఉంటావు, ఇది చేయి, అది చేయాలి. అదేది కాదు. దేవుని కోసం దేవుని కోసం నిలబడు. ఇదే మన జీవిత లక్ష్యం. కాబట్టి మనం నేర్చుకోదగినటువంటి విషయం ఏంటంటే మన కళ్ళు, మన చెవులు మన పాపాన్ని తెచ్చిపెట్టే సాధనాలుగా ఉన్నాయి. కాబట్టి వాటిని మనము మంచికే వాడాలి కానీ చెడుకి వాడకూడదు. కాబట్టి దావీదు రాజు ఉదాహరణగా ఉన్నాడు. యోసేపు కూడా మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. దేని విషయంలో? తప్పు చెయ్యాల, కళ్ళెదురుగా దృశ్యం ఉంది, చెవులో బాధ కూడా ఉంది, అయినా సరే మనం తప్పు చేయాలి. కాబట్టి మన జీవితంలో కూడా పాపం చేయకుండా ఉండడానికి ఈ రోజు ఉన్నటువంటి సంగతులు మనకు హెచ్చరికగా ఉండాలి. ప్రత్యేకించి మనం ఆశించే వైపు శరీరాశ, నేత్రాశ, జీవకుడాము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి ఈ లోక సంబంధమైనవి చెప్పుకొచ్చాడు. కాబట్టి
మన జీవితాలన్నీ కూడా దేవుని వైపే ఉండాలని చెప్పేసి మనం కోరుతూ ఉన్నాం. వన్స్ మిమ్మల్ని మీరు దీంట్లో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాలనుకోండి, కళ్ళతో మంచిది మాత్రమే చూద్దాం. లోకమే చెప్తుంది ఒక మంచి పాఠం, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. ఇందులో రెండు సంగతులు ఉన్నాయి మనకి మెయిన్. చెడు చూడకు, చెడు ఈ రెండు ఇన్పుట్స్ నీలో లేకపోయినా ఈ రెండు ఇన్పుట్, చెడు వినుట, చెడు చూసుట అనే రెండు ఇన్పుట్స్ మనలో లేవు, మనం ప్రస్తుతంగా వదిలేడానికి అవకాశము. కాబట్టి చెడ్డది మనకు అవసరము లేదు, మంచిగా ఆశిద్దాం, మంచిని కోరుకుందాం. అందరికీ ప్రభుత్వంగా ఉందాం.